మొన్న సీఎం గారు చంద్రబాబు గారు మాట్లాడుతూ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిల్లర్ పార్టీ అని ఆపాదిస్తూ, అలాగే నిత్యానంద రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ భూదందాలే దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్యాల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద చల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకోకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటి రాంబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగిందనమాట. కనుక్కున్నాడు కాబట్టి. సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందరు వేరే వాళ్ళ పైన బురద చల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. సో ఇదే కాకుండా ఏదో భూమందాలని చెప్పేసి నా పైన ఆరోపించడం జరిగింది. నేను ఒక్క డీకేటీ పట్టా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించమను. కానీ చంద్రబాబు ఎన్ని డీకేటీ పట్టాలో ఆక్రమించినాడు, ఎంత ప్రభుత్వాన్ని ఆక్రమించినాడు, ప్రభుత్వ భూమిని. అదే కాకుండా వారికి అనుయాయులైన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ ఎంతెంత ఆక్రమించినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు, ఇవన్నీ నిరూపించమంటే నిరూపిస్తాం. నాది నిరూపించమను. మళ్ళీ ఊరికే ఆరోపించడం కాదు, మసి ఊసి గుడ్డను మొహాన్ పైన వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి
ఏ దానిపైన కూడా ఎటువంటి విచారణకైనా నేను రెడీ. మరి మీరంతా రెడీనా? మరి ఈరోజు సోకాల్డ్ పేపర్లు రాస్తున్నాయి, ఈనాడు పేపర్, ఇవన్నీ ఎంతమందిని అరెస్ట్ చేసేసి ఆయన ప్రెస్సులు పెట్టుకున్నాడు అనేది చెప్పమంటే చెప్తాం. ఒకటి హైదరాబాద్లో ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, దాంట్లో ఎన్ని డీకేటీ పట్టాలు ఉన్నాయి, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఇవన్నీ చెప్పమంటే చెప్తాం. అంతెందుకు, ఈ ఊర్లో ఉన్న ఈనాడు పేపర్ ఎక్కడైతే పెట్టడం జరిగిందో ఆ భూమిలో కూడా కేసీ కెనాల్కి సంబంధించిన కాలువలు ఉన్నాయి. అవన్నీ బూడ్చేసి ఆయన నిర్మించుకోవడం జరిగింది. అది కాని రాదు, వేరే వాళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో ఆ ఈనాడు పేపర్ పక్కన వాళ్ళకు సంబంధించి, ఆ కాలువకు సంబంధించి ఇరిగేషన్తో పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో పంట లేదు అని చెప్పేసేసి, అదే కాకోకుండా అది మూసేలే, పంట లేకపోయినా ఆ కాలువను ఆయకట్టు లేదని చెప్పినా కూడా మూసేలే, దానికి డైవర్ట్ చేస్తూ అప్రూవల్ తీసుకోవడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ. పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది తప్ప నీలాగా బూట్ చేసి కట్టిన పరిస్థితి కాదు. కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఊరికే పేపర్ ఉంది కదా అని చెప్పేసి న్యూస్ రాయకోకుండా మీ వ్యూస్ రాసే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం ఇటువంటి మీడియా ఉండడం. మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రకంగా ఉన్న పరిస్థితి కనపడుతోంది. అంతేందుకు, ఇక్కడికి సంబంధించి ఈ దస్తగిరి హత్య కేసుకు సంబంధించి ప్రెస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? రోజుకొక కథనం. అంటే ప్రజలను తప్పుదో పట్టించేదానికి, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళని చెప్పడానికి ఈ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. అంటే పోలీసులు లీక్ చేస్తున్నారా వీళ్ళకు, వీళ్ళే పోలీసులకు చెప్తున్నారా? ఏదైనా నిజం ఉంటే ఎప్పుడైనా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడైనా శిక్షించబడే కార్యక్రమం జరుగుతుంది. మావాడు పెద్ద దస్తగిరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు, అలంకాన్పల్లి డివిజన్కు సంబంధించి ఒక ముఖ్య నాయకుడు. అతను వృత్తి వేరే కావచ్చు, మీడియేటర్ చేయవచ్చు, అందరితో సంబంధాలు ఉండవచ్చు, అన్నీ చేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చనిపోతే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన మేము అభియోగం చేయాలి. అది పక్కన పెట్టి ఆశ్చర్యం. ఎందుకంటే దస్తగిరి హత్య కానీ చనిపోవడం కానీ నిజంగా అటువంటి చావు వచ్చే వ్యక్తి కూడా కాదు. అతను చాలా మంచివాడు, అందరితో బాగుండేవాడు, కలుపుకోరుతనంగా ఉండేవాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ఈ జిల్లాలో ఉన్న చాలామందితో, ప్రముఖులందరితో మంచి పరిచయాలు ఉన్నవాడు. దురదృష్టకరం. ఏదో సామెత ఉంది, మొగుడు చనిపోయి ఆమె ఉంటే ఎవడో ఇంకొకడు వచ్చి రాయి వేసినాడంట. అట్లా ఉంది. మేము మా మనిషి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే మేము బాధపడుతూ మేముంటే
లాల్లేసే కార్యక్రమం జరుగుతోంది. ఒక పథకం ప్రకారం రోజుకొక కథనం ఆ రకంగా రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగట్టాలా అని చెప్పేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్రిప్టు అందరికీ రోజుకో రకంగా రాసే కార్యక్రమం అన్నమాట. చిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రకాల తర్వాత తాడేపల్లికి సంబంధించి అక్కడి నుంచి వచ్చింది. నిజంగా ఎంత దారుణం. చిన్న ఇష్యూ, ఒక బంగ్యాక్కు సంబంధించిన గ్రూపు ఆ రకంగా చేస్తే, ఆ రకంగా జరిగితే దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.